Okay, good morning, guys. Actually, yesterday we learned about what is digital marketing, why should we go for digital marketing, what is domain hosting, how to buy them, etc. Right? Now we'll see how to map those domain and hosting. Okay, మన దగ్గర ఇప్పుడు ఒక డొమైన్ ఉంది, హోస్టింగ్ కూడా ఉంది. మరి వాటిని ఎలా మ్యాప్ చేసుకోవాలి, రైట్? ఓకే, ఫస్ట్ మనము ఏదైనా సర్వీస్ ప్రొవైడర్ లో కొనుక్కోవచ్చండి. సర్వీస్ ప్రొవైడర్స్ మేబీ గోడాడీ, హోస్ట్ గేటర్, హోస్టింగర్, బ్లూ హోస్ట్ అట్లా చాలా చెప్పుకున్నాం నిన్న. లెట్స్ గో ఫర్ గోడాడీ. ఓకే, నేను గోడాడీలో నా డొమైన్ కొనుక్కున్నాను. ఐ విల్ ఫస్ట్ సైన్ ఇన్. ఓకే, నేను సైన్ ఇన్ చేస్తున్నాను. ఆల్రెడీ నాకు ఒక అకౌంట్ ఉందండి గోడాడీలో. ఓకే, before trying that. Okay. I will open this again. It's showing some trouble. Okay, I'm signing in here. No. ఓకే గైస్, నేను ఇప్పుడు నా గోడాడీ అకౌంట్ లోకి లాగిన్ అయ్యాను. సో దిస్ విల్ బి లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ గో టు మై ప్రోడక్ట్స్. మై ప్రోడక్ట్స్ అని ఒక ట్యాబ్ ఉంటుందండి, దానికి వెళ్ళండి. వాట్ ఎవర్ యూ బై, అంటే మీరు హోస్టింగ్ కొన్నా కానీ డొమైన్ కొన్నా కానీ ఆ ప్రోడక్ట్స్ అనేదాన్ని ఇక్కడ మనకు డిస్ప్లే చేస్తుంది అనమాట. మై ప్రోడక్ట్స్ లో నేను గో ఎక్స్ప్లోరర్ డాట్ ఎక్స్వైజెడ్ అని ఒక ప్రోడక్ట్ కొన్నానండి. ఓకే, ఇట్స్ ఎ డొమైన్ నేమ్. ఓకే, ఇట్లా డాట్ ఎక్స్వైజెడ్ ఉండేటివన్నీ చాలా చీప్ ఉంటాయి. విల్ గెట్ ఇట్ బై 110 రూపీస్ అట్లా కూడా వస్తాయి. బికాస్ ఎక్స్వైజెడ్ ఈస్ వెరీ చీప్, డొమైన్ ఎక్స్టెన్షన్ అనేది చీప్, సో తక్కువ కాస్ట్ కూడా వస్తాయి. దెన్ గో ఫర్ క్లికింగ్ డిఎన్ఎస్. ఓకే, మీరు ఒకవేళ హోస్టింగ్ గోడాడీలోనే తీసుకుంటే ఆటోమేటిక్ గా హోస్టింగ్ అదే కనెక్ట్ చేసేస్తుందండి. ఒకవేళ మీరు డొమైన్ ఒక ప్లేస్ లో తీసుకున్నామంటే, డొమైన్ వచ్చేసి ఇక్కడ గోడాడీలో తీసుకున్నారు, హోస్టింగ్ వచ్చేసి మీరు బ్లూ హోస్ట్ లో తీసుకున్నారు అనుకోండి, అప్పుడు దాన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి? ఓకే, మనకు హోస్టింగ్ తీసుకున్న సర్వీస్ ప్రొవైడర్ మనకు మెయిల్ పంపిస్తారండి. వాటిలో నేమ్ సర్వర్స్ అని కొన్ని ఉంటాయి అనమాట. ఆ నేమ్ సర్వర్స్ ని మనం తీసుకొని ఇక్కడ నేమ్ సర్వర్స్ అనేది కనిపిస్తుంది, ఇక్కడ పేస్ట్ చేస్తే మనకు సరిపోతుంది అనమాట. ఇవి నా నేమ్ సర్వర్స్ అండి. ఓకే, యాక్చువల్ గా అయితే మీకు ఒక 2 నేమ్ సర్వర్స్ వస్తాయి. మీకు చేంజ్ అయిన ఆప్షన్ కొడితే యూస్ మై ఓన్ నేమ్ సర్వర్స్ అనేది చూస్ చేసుకోండి. చూస్ చేసుకొని పేస్ట్ యువర్ నేమ్ సర్వర్స్ హియర్. ఓకే, అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్. ఒక 2 నేమ్ సర్వర్స్ ఇస్తారు మీకు. ఆ 2 నేమ్ సర్వర్స్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే దెన్ యూ కెన్ మ్యాప్ యువర్ డొమైన్ అండ్ హోస్టింగ్. నౌ ఇట్ ఈస్ రెడీ. ఓకే, మీకు ఇప్పుడు హోస్టింగ్ అనేది వచ్చేస్తుందండి. ఓకే, ఐ విల్ షో యూ. సీ, ఓకే, ఇనిషియల్ గా మీ సైట్ అనేది ఇలా ఉంటది. ఓకేనా? సో కొంచెం ఇది స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఐ విల్ షో యూ దోస్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ ది స్టెప్స్. ఫస్ట్ యూ హ్యావ్ టు లాగ్ ఇన్ టు యువర్ సర్వీస్ ప్రొవైడర్ గోడాడీ. ఓకే, నెక్స్ట్ గో టు యువర్ ప్రోడక్ట్స్. మై ప్రోడక్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్స్ ఆప్షన్ ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇఫ్ యూ హ్యావ్ సింగిల్ డొమైన్ ఇట్ ఈస్ ఓకే. ఒకవేళ మల్టిపుల్ డొమైన్స్ కొని ఉంటే దాంట్లో ఏ డొమైన్ కి మీరు హోస్టింగ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ డొమైన్ పక్కనే డిఎన్ఎస్ అనేది ఒకటి ఉంటుందండి ఆప్షన్, దాని మీద క్లిక్ చేసి గో టు నేమ్ సర్వర్స్ అండ్ చూస్ కస్టమ్ నేమ్ సర్వర్స్. కస్టమ్ నేమ్ సర్వర్స్ అనే ఆప్షన్ చూస్ చేసుకొని పేజ్ ది నేమ్ సర్వర్స్, అంటే హోస్టింగ్ తీసుకున్నాక మీకు మెయిల్ వస్తుంది, దాంట్లో 2 నేమ్ సర్వర్స్ ఉంటాయండి. అవి అక్కడ చూపించిన నేమ్ సర్వర్స్ ప్లేస్ లో పేస్ట్ చేసి సేవ్ చేసుకోండి. ఓకే, దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు మ్యాప్ అవర్ డొమైన్ అండ్ వెబ్ హోస్టింగ్. ఓకేనా? అండర్స్టూడ్? ఓకే, Sunny is asking to repeat it once again. Okay, Sunny, first log into your GoDaddy account. Okay, GoDaddy account లోకి లాగిన్ అవ్వండి. మీరు లాగిన్ అయ్యాక ఇక్కడ
మీకు మై ప్రోడక్ట్స్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది అనమాట. ఓకే, చూడండి ఇక్కడ మై ప్రోడక్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీరు కొన్న డొమైన్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది నా డొమైన్ నేమ్ అనమాట. సో beside that on the right hand side we will be having DNS అని ఒకటి ఉంటుంది అనమాట. క్లిక్ దేర్. DNS మీన్స్ డొమైన్ నేమ్ సర్వర్స్. ఓకే, అక్కడికి కింద కొంచెం స్క్రోల్ చేస్తే నేమ్ సర్వర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి మీకు. సో క్లిక్ దేర్ టు చేంజ్. You are changing the name servers. Okay, choose the option I'll use my own name servers. Okay, choose this option and paste the name servers you have got. Okay, ఆ name servers మీకు ఏమేమి దొరికాయో అవి అక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకేనా, is it clear? Then you can map your domain and hosting. Is it clear, Sunny? మ్యామ్ ఇది నేమ్ సర్వర్స్ అనేది మెయిల్ లో వస్తాయా మాకు? అవునండి. ఓకే, యాక్చువల్ గా సన్నీ మీరు హోస్టింగ్ కొంటారు కదా, హోస్టింగ్ కొన్నాక ఈ సర్వీస్ ప్రొవైడర్స్ అనే వాళ్ళు అంటే గోడాడీ అనేది మీకు ఒక మెయిల్ పంపిస్తుంది అనమాట. ఓకే, ఓకేనా, ఆ మెయిల్ లో మీకు నేమ్ సర్వర్స్ అనేటివి 2 వస్తాయి. ఓకే ఓకే, లైక్ ఇట్ విల్ లుక్ లైక్ ఐపీ అడ్రస్ లాగా ఉంటాయండి. 136.20. అట్లా 2 నేమ్ సర్వర్స్ వస్తాయి. అవి తెచ్చుకొని మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. అంతే, జస్ట్ లైక్ దట్. ఓకే ఓకే, గాట్ ఇట్. Okay then. Now we have mapped our domain name and hosting, right? So what to do next? Next we'll be going for web designing. Okay, ఇప్పుడు వెబ్ డిజైనింగ్ మనం 2 టైప్స్ లో చేయొచ్చండి. యూజింగ్ కోడింగ్ చేయొచ్చు, యూజింగ్ నాన్ కోడింగ్ కూడా చేయొచ్చు. అవునా, ఫస్ట్ కోడింగ్ సైడ్ చూద్దాం. కోడింగ్ అనుకోండి, మనం HTML, జావా, PHP, CSS ఇలా అన్ని యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ మనం డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి 0% కోడింగ్ తో ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. సో నాన్ కోడింగ్, యూజింగ్ నో కోడింగ్ వీఆర్ డూయింగ్ దిస్ వెబ్సైట్ నౌ. నో కోడింగ్ తో ఎలా చేయాలంటే, మనకు కొన్ని అప్లికేషన్స్ ఉంటాయండి, లైక్ వర్డ్ ప్రెస్, ఇంకా విల్ హ్యావ్ జూమ్లా, షాపిఫై, మ్యాగ్నెటో, ఇంకా విల్ బి హ్యావింగ్ డ్రూపాల్. ఇట్లా కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయండి. అప్లికేషన్స్ అన్ని యూజ్ చేసి కూడా వీ కెన్ డెవలప్ ఏ వెబ్సైట్ వితౌట్ యూజింగ్ ఎనీ కోడింగ్. ఓకే, తర్వాత చూడండి, మనం ఇక్కడ ఈ క్లాస్ లో వర్డ్ ప్రెస్ యూజ్ చేసి ఎలా డిజైన్ చేస్తాము ఒక వెబ్సైట్ అనేది నేర్చుకుందాం. ఓకేనా, విల్ బి యూజింగ్ వర్డ్ ప్రెస్ అండి. ఇవన్నీ మనకు అవసరం లేదు, విల్ బి యూజింగ్ వర్డ్ ప్రెస్. ఓకే, వాట్ ఈస్ వర్డ్ ప్రెస్? Let's know what is WordPress. Okay, WordPress is a content management system అండి. It is a content management system. Okay, here the name itself says it manages content. WordPress అనేది it manages our content. It helps us to create new content, edit our content. We can delete our content. We can make changes to our content. We can apply some styles by using WordPress, and we can also publish our content to our website. Okay, actually it is a free and open source tool, so it can be downloadable. మనం ఏం కాస్ట్ పే చేయక్కర్లేదు దీనికి. ఇట్ ఈస్ a free and open source tool, and one of the main important thing and main advantage with WordPress is it offers it with multiple themes అండి. చాలా థీమ్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దాన్ 10,000 థీమ్స్ దాకా మనకి ఇస్తుంది వర్డ్ ప్రెస్ అనేది. ఇంకా ప్లగిన్స్ కి వస్తే మనకి ఇట్ విల్ ప్రొవైడ్ us with more than 50k plugins. ఓకే, 50k అంటే 50,000 ప్లగిన్స్, మోర్ దాన్ 50,000 ప్లగిన్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఆర్ థీమ్స్, ప్లగిన్స్, ఇవన్నీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, ఓకే, నౌ లెట్స్ స్టార్ట్. నౌ హౌ టు ఇన్స్టాల్ దిస్ వర్డ్ ప్రెస్. మనకి ఇప్పుడు ఒక డొమైన్ వచ్చేసింది, హోస్టింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మన వర్డ్ ప్రెస్ సైట్? ఓకే,
actually first go for your type your URL, I mean మీ డొమైన్ నేమ్ ఏదైతే ఉందో టైప్ చేయండి /cpanel. ఓకే చూడండి, ఐ విల్ షో యూ. ఐఎమ్ యూసింగ్ క్యాండిటెక్. ఓకే క్యాండిటెక్ డాట్ XYZ ఇది నా డొమైన్ అనుకోండి /cpanel. ఓకే type your domain name here, use your URL, I mean URL or domain name and /cpanel. okay click చేయండి. you'll be asked to login. ఓకే ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ అన్ని కూడా మీకు పోస్టింగ్ తీసుకున్నప్పుడు వస్తాయి. okay don't worry, I'll explain you in detail when I give you domain and hosting. okay cpanel ఓపెన్ అయింది కదా, ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో మనం లాగిన్ అవ్వాలి. ఓకే క్లిక్ ఆన్ లాగిన్. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, వర్డ్ ప్రెస్ కావాలి. అవునా, వర్డ్ ప్రెస్ అనే అప్లికేషన్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ఎయిమ్ అది. ఓకే లెట్స్ గో సర్చ్ ఫర్ వర్డ్ ప్రెస్. స్క్రోల్ డౌన్, ఇవన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుందండి, ఇవన్నీ మనకు అవసరం లేదు. లెట్స్ గో అండ్ చెక్ ఫర్ వర్డ్ ప్రెస్, ఇట్స్ ఎనఫ్ ఐ థింక్. చూడండి ఇక్కడ వర్డ్ ప్రెస్ అనేది ఉంది కదా, ఇక్కడికి వెళ్ళండి, క్లిక్ ఆన్ వర్డ్ ప్రెస్ and then install this application. okay click on install this application. okay any doubts guys, understood this? So how to install this WordPress? First give your domain name or URL /cpanel, login with your username and password, then scroll down and search for WordPress and then install it. okay clear guys? Please speak. Sunny, is it clear? Yes, ma'am. Yes. Okay, now we installed our WordPress. okay మనము WordPress ని ఇన్స్టాల్ చేసేసుకున్నాము. ఇప్పుడు నా we log into WordPress. okay how to log into WordPress? Again click your domain name or URL and then click /admin. okay I'll show you. see candidate.xyz/admin. see here I'm giving my domain name /admin. okay just click on that. So this is my WordPress site initially. Give me a minute. Actually you should navigate to our dashboard. okay this is some problem, I think I'll show you with other domain using goexplorer.xyz/admin. okay guys, this is WordPress. see, can you see? Welcome to WordPress. Can you see this? Please respond. Guys, you should answer me. okay at least the people who can speak, please speak out. okay this is a WordPress site. okay see, we are looking this WordPress, right? దీన్ని మనం ఏమంటామంటే this is known as admin dashboard or this is also known as WordPress dashboard. okay as it is a WordPress, we can also call it as WordPress dashboard. okay how to log into WordPress? First you have to give your domain name /admin and then you have to give your username and password. okay it will ask for username and password. actually I am logged in already, so it didn't ask me anything. You have to give your username and password there and then click login. okay then you will be displayed with this admin dashboard. okay now you are seeing many options right here. I mean ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ప్లీజ్ ఎక్స్ప్లోర్ దెమ్.
ది మచ్ యు ఎక్స్ప్లోర్ ద మచ్ యు లర్న్. ఓకే, ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అంత అనేది మీరు నేర్చుకుంటారు. ఓకే, నవ్ ఐల్ షో యూ 2 వెబ్సైట్స్. మీరు నాకు చెప్పాలా 2 వెబ్సైట్స్ కి డిఫరెన్స్ ఏందో మీరు నాకు చెప్పాలి. ఓకే, let's go for ODMT. See, this is an ODMT website. Okay, guys, you can see it, right? Someone speak, guys. Yes, ma'am. Yes. Yes, ma'am. Yes, okay, right. I'll show you another website. This is called Crunch Stories. Okay, see. Okay, have seen it, right? Ain't difference in 2 sides mida. Okay, have you noticed any difference between these 2 sides? Guys, speak yes or no. ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా మీకు? చూడండి, ఇదేమో క్రంచ్ స్టోరీస్, ఇదేమో ODMT వెబ్సైట్. ఏంటి రెండింటికి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా మీకు? అంటే అందులో కరెంట్ స్టోరీస్ లో బ్లాగ్స్ ఉన్నాయి, స్టోరీస్ ఉన్నాయి. ఎస్, రైట్. దీంట్లో సేమ్ డేటా ఉంది. ఓకే, సేమ్ డేటా. డేటా స్టాటిక్ ఉంది. ఓకే, నౌ ఐ విల్ సే వన్ థింగ్. యాక్చువల్లీ వెబ్సైట్స్ ఆర్ ఆఫ్ 3 types అండి. వన్ ఈస్ స్టాటిక్ వెబ్సైట్స్, second one is dynamic websites, and third thing is commercial websites. Okay, actually in case of static websites, data will be constant, the content will be constant, it will not change frequently. కంటెంట్ అనేది ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవ్వదండి స్టాటిక్ వెబ్సైట్స్ లో. ఆ లుక్ అండ్ ఫీల్ కానీ అవంతా ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి, కంటెంట్ కానీ దాంట్లో ఉండే కేటగిరీస్ కానీ. ఓకే, ఇఫ్ యు సీ ODMT, మీరు 1 month బ్యాక్ చూసినా ఇలానే ఉంది, ఇప్పుడు కూడా అలానే ఉంది. స్లైడ్ చేంజెస్ ఉండొచ్చు, ఐ మీన్ ఏమన్నా కొత్త థింగ్స్ యాడ్ చేస్తూ ఉండొచ్చు, కానీ ఇవంతా సేమ్ ఉంటాయి. ఓకే, సో ఇట్లాంటి సైట్స్ మనం స్టాటిక్ వెబ్సైట్స్ అంటాం. ఓకే, దెన్ వాట్ ఆర్ మెన్ బై డైనమిక్ వెబ్సైట్స్? ఎనీ ఐడియా? ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఏమన్నా అవుతున్నా రన్నింగ్ ఇష్యూస్ అన్నా? ఎస్, సింపుల్ గా చెప్పాలంటే బ్లాగ్స్ అండి. బ్లాగ్స్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డైనమిక్ వెబ్సైట్స్. ఎందుకంటే దాంట్లో కంటిన్యూస్ గా బ్లాగ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది న్యూ కంటెంట్ తో. అండ్ అనదర్ థింగ్ ఈస్, మనం స్టాటిక్ వెబ్సైట్స్ లో ఏమైనా కంటెంట్ పెడితే ఆ కంటెంట్ అనేది స్టాటిక్ గా ఉంటుంది అనమాట. ఏ కంటెంట్ కూడా రివర్స్ క్రానలాజికల్ ఆర్డర్ లో అనేది కనపడదు. అదే బ్లాగ్స్ లో అనుకోండి, లేటెస్ట్ మనం ఏదైతే అప్డేట్ చేస్తామో లేటెస్ట్ పోస్ట్ అనేది టాప్ లో కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇది లేటెస్ట్ పోస్ట్ టాప్ లో కనిపిస్తుంది. చూడండి, ఇట్ ఈస్ రిటర్న్ ఆన్ June 24th, 2020, అండ్ దట్ ఈస్ ఆన్ టుడే. ఓకే, ఇట్లా లేటెస్ట్ పోస్ట్ అనేది టాప్ లో కనిపిస్తాయి అనమాట. వెబ్సైట్ లో లేటెస్ట్ పోస్ట్ టాప్ లో కనిపించవు, ద కంటెంట్ విల్ బి స్టాండర్డ్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈస్ కమర్షియల్ వెబ్సైట్స్. ఓకే, కమర్షియల్ వెబ్సైట్స్ అంటే మీకు అందరికీ తెలుసండి, ఈ-కామర్స్ వెబ్సైట్ సింప్లీ. ఓకే, నేమ్ సమ్ ఈ-కామర్స్ వెబ్సైట్స్. అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఎస్ అని, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా ఈ-కామర్స్ సైట్స్ అన్నమాట. సో ఇన్ బిఫోర్ క్లాసెస్ ఐ మైట్ హ్యావ్ టోల్డ్ యూ దట్ మేము మీకు వెబ్సైట్ చేయడం లో హెల్ప్ చేస్తాం, బ్లాగ్స్ చేయడం నేర్పిస్తాము, ఈ-కామర్స్ సైట్స్ నేర్పిస్తాం. సో these are technically known as static websites, dynamic websites, and commercial websites. Okay, next thing is now we look for the basic things we have to do before designing. Okay, before starting designing, what are the basic things we have to do in WordPress? Okay, చూడండి, మనం ఇప్పుడు ఒక వర్డ్ప్రెస్ సైట్ ఇన్స్టాల్ చేసుకున్నాము, దీన్ని ఓపెన్ చేసాము వర్డ్ప్రెస్ సైట్ ని. ఓకే, మనం ఇప్పుడు యూజర్ నేమ్ కానీ మన పాస్వర్డ్స్ కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటాం. హౌ టు డూ దట్? ఓకే, హియర్ యు ఆర్ సీయింగ్ మై ప్రొఫైల్ పిక్చర్, రైట్? సి,
ఐఎమ్ హోవరింగ్ ఓవర్ ఇట్. నేను హోవర్ చేస్తున్నాను దాని మీద. మీకు కనిపిస్తుందా? Yes, ma'am. Congress. Yes. Click on that. Okay. Click on that profile picture or that name. Okay. చూడండి ఇక్కడ మన ప్రొఫైల్ అని కనిపిస్తుంది. మన ప్రొఫైల్ అండి ఇది. మన ప్రొఫైల్ లోకి వచ్చాము. ఇక్కడ యూజర్ నేమ్ can't be changed, but you can change your first name, last name. We can keep a nickname. So ఈ nickname అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. హరి అనేది ఇక్కడ నాకు కనిపిస్తుంది. మనం ఇక్కడ హరీష అని పెట్టాను అనుకోండి. See, హరీష అని పెట్టి if I update that profile, you can see here as Harisha. When I refresh the site, you can see that. Okay, it will take some time, I think. See, here I am choosing which name to be displayed. I'm choosing Harisha, and again I am updating it. చూడండి హరీష అని చేంజ్ అయింది, కనిపిస్తుంది కదా. సో మనం ఇక్కడ మన నిక్ నేమ్స్ కానీ ఫస్ట్ నేమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అలానే వీ కెన్ గివ్ అన్ ఈమెయిల్. ఓకే, మనం ఏమైనా వెబ్సైట్ చేయాలనుకుంటే దానికి ఒక అఫీషియల్ ఈమెయిల్ పెట్టుకోవాలనుకుంటాం కదా. సో యూ కెన్ గివ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ ఆల్సో. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ అబౌట్ యువర్ సెల్ఫ్. వాట్ ప్యాషన్స్ యు ఆర్ హ్యావింగ్, అంటే ఏం ప్యాషన్ ఉంది మీకు, మీ బ్లాగ్ అంటే మీరు కరెంట్ గా ఏం చేస్తున్నారు, మీరు ఒక ఆథరా, రైటరా, లేకుంటే బ్లాగరా, లైక్ దట్. You can write your biographical info here, and you can also update your profile picture here. See, if you lose your password, I mean if you want to change your password, you can generate new password. See, generate password kotti. If you want to remember this thing and keep this, otherwise you can type a new password. Okay, and type in some new password. Okay, and just you can update it. Okay, you got it right. How to change your name, everything, right? Already నాకు ఒక పాస్వర్డ్ ఉందండి, so I don't want to change it. I'm okay with that. Okay, right? Where you have to go, you have to click on your profile picture, click on your name, and you can change your things. Okay, or else మీకు ఇక్కడ ఒక డాష్ బోర్డ్ లో యూజర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. యూజర్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి యువర్ ప్రొఫైల్ లో కూడా వెళ్ళొచ్చు. ఓకే, వాట్ షుడ్ వి డూ ఇన్ ఆర్డర్ టు చేంజ్ అవర్ పాస్వర్డ్ ఆర్ అవర్ నేమ్? You have to go on, click on the profile picture, and then you can make editings and you can simply update them. Okay, or in the dashboard you can go for users and you can choose my profile. I think, see, I'll show you. It is your profile. Okay, you can go for your profile. Okay, understood guys? Please respond. Yes, ma'am. Yes. Okay, now before going to designing, one more thing we have to do. What is it is, you have to set up a permalink. Okay, మన వెబ్సైట్ కి లింక్ ఎలా ఉండాలి అనేది మనము సెట్ చేసుకున్నాం. ఇప్పుడు హౌ టు సెట్ దట్, చూడండి ఇక్కడ డాష్ బోర్డ్ లో మీకు సెట్టింగ్స్ అనేది కనిపిస్తుంది. ఎక్కడన్నా సర్చ్ ఫర్ ఇట్. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది నాకు సెట్టింగ్స్ అనేది. సెట్టింగ్స్ లో పర్మాలింక్స్ అనేది ఒకటి ఉంది చూడండి. క్లిక్ ఆన్ దట్ పర్మాలింక్స్. ఓకే, చూడండి ఇప్పుడు యూజువల్ గా మీ వెబ్సైట్ లో ఇలా కనిపిస్తుంది అంట. మీ యూఆర్ఎల్ యూజువల్లీ ఓపెన్ చేస్తే ఓకే, ఇనిషియల్ గా ఇలా ఉంది చూడండి. డస్ ఇట్ లుక్ క్లమ్జీ అనిపిస్తుంది కదా మీకు? ఓకే, మీకేం క్లమ్జీ అనిపించట్లేదా? ప్లీజ్ స్పీక్. yes ma'am. ఎస్, చూడండి ఇప్పుడు సింపుల్ గా అయితే ఇక్కడ చూడండి odmt.in అని కనిపిస్తుంది. ఏదైనా నావిగేట్ అయ్యాను అనుకోండి, సింపుల్ గా చూడండి, సింపుల్ odmt.in అండ్ యూఆర్ గోయింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సిలబస్, రైట్? అలా మనము we want it to be simple, right? Simple and clear. ఏమైనా యూజర్ చూసినప్పుడు కూడా వాడికి కొంచెం బాగుంటే ఇట్ వుడ్ బి బెటర్. ఓకే, ఇట్స్ నాట్ కమింగ్, ఇట్స్ ఓకే. సో దీంట్లో ఏది క్లియర్ ఉందో చూస్ చేసుకుంటే ఐ థింక్ పోస్ట్ నేమ్ ఇస్ క్లియర్. మోస్ట్లీ చూస్ పోస్ట్ నేమ్ ఆర్ కస్టమ్ స్ట్రక్చర్. మీకు ఇలాగా ఉండాలి నా పర్మాలింక్ అనుకుంటే అది చూస్ చేసుకోండి, లేకంటే సింప్లీ గో ఫర్ పోస్ట్ నేమ్. మీ వెబ్సైట్ నేమ్ డిస్ప్లే అవుతుంది.
ప్లస్ మీరు దేని మీద క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. సో చూడండి న్యూస్ మీద క్లిక్ చేస్తే నాకు సింపుల్ గా /news అని వస్తుంది. ఓకే, ఇట్ ఈస్ సమ్వాట్ క్లియర్ రైట్. ఇక్కడ కేటగిరీ అనేది కూడా డిస్ప్లే చేస్తుంది బికాస్ ఇట్ ఈస్ అ కేటగిరీ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్. సో క్లియర్ గా ఉండాలంటే గో ఫర్ పోస్ట్ నేమ్. ఓకే, హౌ టు డూ దట్? గో టు సెట్టింగ్స్, click on permalink and then choose post name. Okay, is it clear guys? Okay ma'am. Yes, ఇది మీరు మోస్ట్లీ వెబ్సైట్ లాంచ్ చేసే ముందరే అంటే ఫస్ట్ లోనే ఈ పర్మాలింక్ అనేది ఫిక్స్ చేసుకోండి. తర్వాత అట్లా లింక్స్ కి పర్మాలింక్స్ కి చేంజెస్ చేస్తే ఏమన్నా ప్రాబ్లమ్స్ అరైజ్ కావచ్చు. సో in the beginning itself do that. Okay, next initial setup anta ippudu manam set cheseskunnamo. Next we'll go for web designing guys. Okay, usually steps, what steps should we take? Okay, first we have to create subfolders, then we'll be creating a menu, and then we'll be creating some themes, and then we have to customize that theme. Okay, please note down these steps guys. Okay, subfolders ante em undachu. Subfolders lo there can be pages, there can be categories, or there can be posts. Okay, ఈ 3 అనేటివి subfolders లో ఉండొచ్చు అన్నమాట. First we'll see what is a page. Okay, it's not coming. I'll show you some other website. See guys, see ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట. See, this is a page, this is a page, and this is also a page. Okay, ఇవన్నీ పేజెస్ అంటాం గైస్. ఈ బ్లూ కలర్ బార్డర్ కనపడుతుంది, ఇవన్నీ ఒక చోటు ఉండేది. దీన్ని ఏమంటారు మనము? ఎనీ ఐడియా? ఇది ఒక బార్ కనిపిస్తుంది కదా, ఆ బార్ లో మనం అన్ని పేజెస్ పెట్టాం, ఏమంటాం దీన్ని? ఓకే, డాష్బోర్డ్. ఓకే, నాట్ డాష్బోర్డ్, సింప్లీ we can call it as menu. Okay, అయ్యా, సింప్లీ మెనూ రైట్. ఈ మెనూలో మనం ఈ పేజెస్ కానీ కేటగిరీస్ కానీ పోస్ట్ కానీ ఇవన్నీ ఎంబెడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, లెట్ సి వాట్ ఈస్ ఎ పేజ్. ఓకే, మనం యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ది వెబ్సైట్స్ లో హోమ్ చూస్తామా? హోమ్ ఇంకా విల్ సి అబౌట్ అస్ పేజ్. ఓకే, వాట్ వి డూ అనేది అక్కడ డిస్క్రైబ్ చేస్తారు. ఇంకా we'll see contact us pages. Okay, if it is they're providing some service, we'll see a contact us page, right? So ivanni normal anamata. So usually pages అనేటివి స్టాటిక్ అంటే what I meant is వాటిలో మేము ఏం చేస్తాము, వాట్ సర్వీసెస్ వి ప్రొవైడ్ అనేది ఇక్కడ రాసుకుంటారు. చూడండి, ఇట్ ఈస్ ఏ క్యాబ్స్ వెబ్సైట్. ఓకే, సో దే ఆర్ టేకింగ్ సమ్ కర్నూలు టు శ్రీశైలం టాక్సీ ఫేర్ ఎంత ఉంటుంది, రెంటల్స్ ఎలా తీసుకోవాలని వాళ్ళ గురించి వాళ్ళు రాసుకుంటున్నారు. ఓకే, దిస్ ఈస్ ఏ పేజ్. నౌ లెట్ us see వాట్ ఈస్ ఏ పోస్ట్. ఓకే, ఇందాక ఒక వెబ్సైట్ చూపించాను కదండి మీకు, రన్ స్టోరీస్ అనేది, ఇవన్నీ కూడా పోస్ట్ అంటాం అనమాట. యూజువల్ గా పోస్ట్ అంటే దానికి ఒక ఆథరు, అది ఎప్పుడు రాశారు, ద ఇయర్, మంత్, డేట్ అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. చూడండి, ఇక్కడ నేను ఓవర్ చేస్తే నాకు కనిపిస్తున్నాడు, ఇట్ వాస్ రిటర్న్ ఆన్ June 21st, 2020. ఓకే, మనం ఇది ఒక పోస్ట్ అని ఎలా రికగ్నైజ్ చేయొచ్చు అంటే ఇలా ఆథర్ నేమ్, ఇంకా దాని డేట్, దాని వెన్ ఇట్ వాస్ రిటర్న్ అవన్నీ డిస్ప్లే అవుతుంటే we can recognize it as a post అన్నమాట. ఓకే, we can see it is written by some Surya it seems, and it is written on June 21st, 2020. ఓకే, ఇలా మనకు కనిపిస్తుంటే దాన్ని మనము పోస్ట్ అన్నమాట, పోస్ట్ అని అంటాము. యూజువల్లీ పోస్ట్ అనేటివి
రీసెంట్ పోస్ట్ టాప్ కి వస్తుంటాయండి. రీసెంట్ గా పెట్టిన పోస్ట్ టాప్ వస్తుంటాయి. కొంచెం లేట్ గా పెట్టిన పోస్ట్ అనేది కిందికి వెళ్ళిపోతూ వస్తాయి అన్నమాట. సో యూజువల్లీ పోస్ట్ వర్క్ లైక్ దట్. నెక్స్ట్ థింగ్ ఈస్ కేటగిరీ. ఓకే, మనకి ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉంది. ఓకే, ఏమేమి ఉన్నాయండి డిజిటల్ మార్కెటింగ్? ఏమేమి కేటగిరీస్ ఉండొచ్చు చెప్పండి. ఓకే, SEO ఉండొచ్చు, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉండొచ్చు, సర్చ్, ఇంకా ఏమున్నాయి, ఏమి ఐడియా, యాడ్వర్డ్స్, గూగుల్ యాడ్స్ ఉండొచ్చు. ఓకే, ఇంకా సోషల్ మీడియా మార్కెటింగ్ ఆర్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం డిస్ప్లే చేసుకోగలుగుతామా మన మెనూలో? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎడ్యుకేషనల్ వెబ్సైట్ చేస్తున్నాము డిజిటల్ మార్కెటింగ్ ప్రమోట్ చేసుకోవడానికి, ఇవన్నీ మనం డిస్ప్లే చేస్తే ఎలా అనిపిస్తుంది? డస్ ఇట్ లుక్ గుడ్ ఆర్ డస్ ఇట్ లుక్ క్లమ్జీ? ప్లీజ్ రెస్పాండ్. It look clumsy, ma'am. కదా, అది ఇవన్నీ ఆర్గనైజ్ చేసి ఒక కేటగిరీ కింద అన్ని సబ్ కేటగిరీస్ గా అరేంజ్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ, రైట్? ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఆటోమొబైల్స్ ఉంది చూడండి, ఇది ఒక కేటగిరీ అయితే ఇవన్నీ వాటి సబ్ కేటగిరీస్ అన్నమాట. చూడండి, బైక్స్, కార్స్ సబ్ కేటగిరీస్, దీంట్లో అలొకేట్ చేస్తాం. ఇంకా లైఫ్ స్టైల్ అనేది ఒకటి ఉంది ఇక్కడ చూడండి, దీంట్లో బ్యూటీ టిప్స్, ఫుడ్, హెల్త్ అట్లా అలొకేట్ చేసుకున్నాం. అట్లా సిమిలర్ టాపిక్స్ అన్ని ఒక చోట కేటగరైజ్ చేసుకొని పెట్టుకుంటే విల్ కాల్ ఇట్ యాజ్ categories. Okay, we got to know about pages, posts, and what is a category. Okay, ఇందాక మనము వెబ్సైట్స్ అనేటివి స్టాటిక్ ఉండొచ్చు, డైనమిక్ ఉండొచ్చు, కామర్స్ ఉండొచ్చు అని అనుకున్నాం కదా. బట్ బై డిఫాల్ట్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్ అన్ని కూడా డైనమిక్ ఉంటాయండి. ఐ మీన్ లేటెస్ట్ పోస్ట్ అన్ని పైకి వస్తాయి అన్నమాట. ఓకే, ప్లీజ్ రిమెంబర్ ఇట్. వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్ అన్ని కూడా ఇనిషియల్ గా డైనమిక్ లోనే ఉంటాయి. అంటే లేటెస్ట్ పోస్ట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ది టాప్, ఓల్డ్ పోస్ట్ విల్ గో డౌన్. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఐ విల్ స్పీక్ అబౌట్ ఇట్ ఇన్ లేటర్ క్లాసెస్. ఓకే, నెక్స్ట్, నౌ విల్ సీ హౌ టు క్రియేట్ ఏ పేజ్. లెట్స్ గో టు అవర్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్. చూడండి, ఇక్కడ నాకు ఇది నా డాష్ బోర్డ్. ఇక్కడ నాకు పేజెస్ ఆప్షన్ ఎక్కడ ఉంది? సమ్మన్ ప్లీజ్ హెల్ప్ మీ అవుట్. అదే కింద మీడియా కింద. ఎస్, ఫోర్త్ ఆప్షన్. సంజయ్ గారు ఫోర్త్ ఆప్షన్ అన్నారు. సన్నీ ఆల్సో నోటీస్డ్ ఇట్. ఓకే, క్లిక్ ఆన్ పేజెస్ ఆర్ యూ కెన్ గో అండ్ క్లిక్ ఫర్ ఆల్ పేజెస్ ఆల్సో. ఓకే, లెట్స్ క్లిక్ ఆన్ పేజెస్. ఈ పైన ప్లస్ సింబల్ న్యూ అని ఉంది, అక్కడ కూడా రావచ్చా? ఎస్, యూ కెన్ క్లిక్ దేర్ ఆల్సో. యాడ్ న్యూ అని ఉంది కదండి, ఇక్కడైనా మనం క్లిక్ చేసుకోవచ్చు. అంటే న్యూ పేజ్ క్రియేట్ చేయాలంటే యాడ్ న్యూ క్లిక్ చేయొచ్చు. ఇనిషియల్ గా ఉండే పేజెస్ చూడాలి అనుకుంటే కెన్ గో ఫర్ పేజెస్ ఆర్ ఆల్ పేజెస్. ఓకే, ఇనిషియల్ గా నేను పేజెస్ క్లిక్ చేశాను. నౌ వి ఆర్ ఇన్ పేజెస్. ఓకే, ఇనిషియల్ గా నాకు వీళ్ళే ఇస్తున్నారండి. ఓకే, విల్ సీ అవర్ థీమ్ ఇనిషియల్లీ. ఓకే, గో ఎక్స్ప్లోరర్ కదా నా వెబ్సైట్, ఐఎమ్ ఓపెనింగ్ ఇట్. చూడండి, ఇనిషియల్ గా ఇట్లుంది అనమాట నా వర్డ్ ప్రెస్ వెబ్సైట్. ఇంకా దీనికి మనం ఏం చేయలేదు. ఇనిషియల్ థీమ్ అనమాట ఇది, ఇట్లా ఉంది. ఓకే, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ థీమ్, రైట్? ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ లేటర్. చూడండి, ఇనిషియల్ గా నాకు ఈ పేజెస్ ఇచ్చారు. ఇఫ్ యూ వాంట్ ఇట్ యూ కెన్ కీప్ ఇట్, అదర్వైజ్ యూ కెన్ ట్రాష్ ఇట్. ఫస్ట్ డిలీట్ చేసేద్దాం, మన పేజెస్ మనం క్రియేట్ చేసుకున్నాము. వీ డోంట్ వాంట్ దేర్ పేజెస్. ఓకే, సో క్లిక్ ఆన్ యాడ్ న్యూ and will create a page. ఓకే, నా పేజ్ లో నేను ఓకే దిస్ ఈస్ లైక్ దిస్. నా పేజ్ లో నేను ఏమేమి పెట్టుకోవాలనుకుంటున్నాను, బిఫోర్ ఇట్ సెల్ఫ్ డిసైడ్ ఏమేమి ఉండాలనుకుంటున్నాను నా పేజ్ లో. ఐ వాంట్ ఏ హోమ్ ఇన్ మై పేజ్. ఓకే, ఐ వాంట్ ఏ అబౌట్ అస్ పేజ్. ఇంకా నాకు ఒక బ్లాగ్ అనే పేజ్ కూడా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇంకా దేని గురించి వెబ్సైట్ చేద్దాం? లెట్స్ గో ఫర్ ఫోటోగ్రఫీ వెబ్సైట్. ఓకే, నాకు ఇంకా ఫోటోగ్రఫీ అని ఒక ట్యాబ్ కూడా కావాలి. ఫోటోగ్రఫీలో నాకు ఏం సబ్ టాపిక్స్ ఉండాలి? ఓకే, ఫోటోగ్రఫీలో నాకు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ,
ఇంకా I'll go for candid photography. I'll go for baby photography. I'll go for birthday photography. Okay, ప్రస్తుతానికి we want this. Okay, మన వెబ్సైట్ లో హోమ్ ఉండాలి, అబౌట్ అస్ పేజ్ ఉండాలి, ఒక బ్లాగ్ ఉండాలి, ఫోటోగ్రఫీ కూడా ఉండాలి. ఓకేనా, ఫోటోగ్రఫీలో నాకు ఈ సబ్ పేజెస్ కావాలి. ఓకే, అండర్స్టూడ్ గైస్? ఓకే, let's start it. I'm creating a page. I'll give this name as home page. Okay guys, మీరు నేమ్ ఇచ్చాక డోంట్ ఫర్గెట్ టు పబ్లిష్ దట్ పేజ్. మీరు పబ్లిష్ చేస్తేనే మీ వెబ్సైట్ లో ఆ పేజ్ అనేది కనిపిస్తుంది. ఓకే, లేటర్ వి స్పీక్ అబౌట్ ది కంటెంట్, వాట్ షుడ్ వి రైట్. ఐల్ స్పీక్ ఇట్ ఇన్ ఫర్దర్ క్లాసెస్. ఐఎమ్ పబ్లిషింగ్ ఇట్. ఓకే, okay, now it is now live, it seems. Again I'm going back. See, I have got one page. I'm creating another page. Okay, we thought it to be about us, right? About us page. I'm publishing it also. See, about us page is now live. Okay, now I'll be creating another page about us, and we thought of blog, right? Blog. Okay, now we'll be going for add new. Don't worry guys, once I refresh you'll be seeing all the pages. Now I'm getting photography page. Okay, I'm publishing it. I'm going back. Again I'm adding. ఇంకా నాకు ఫోటోగ్రఫీలో కొన్ని సబ్ టాపిక్స్ తీసుకున్నాను కదా, సబ్ టాపిక్స్ కూడా పేజెస్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఫస్ట్ థింగ్ ఈస్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. Just to explain you, I'm doing this. If you are doing it, please note the entire. Okay, I'm going for some candid photography. Guys, you following right? You people are following right? Okay, I'm just creating pages. I have gone to pages. I'm creating a new page. Okay, I came back now. Let's see what all the pages are. It's okay guys, I took only 3. It's okay to explain, I think. Okay, now let us go to our blog and check once. I mean our website is Go Explore, right? I'm refreshing it. Indaka publish ayindi, your page is about live annaru kada. Now you people can see, right? See, about us, birthdays, blog, candid, home, photography. Meeku anni kanipistunaya? Are you people able to see? Yes, ma'am. Yes. Do you find anything wrong here? దీంట్లో ఏమన్నా రాంగ్ అనిపిస్తుందా మీకు? ఏం లేదు. ఏమనిపించట్లేదా? అంటే అన్ని మిస్ ఆర్డర్ లో ఉన్నట్టు ఏం అనిపించట్లేదా మీకు? ఆర్డర్ లో లేవు అన్నట్టు కదా, దే ఆర్ నాట్ ఇన్ ఆర్డర్. ఓకే, లెట్స్ సెట్ దెమ్ ఇన్ ఆర్డర్. ఓకే, ఇన్ ఆర్డర్ టు సెట్ దెమ్ ఇన్ ఆర్డర్ వీ హ్యావ్ టు గో ఫర్ మెనూ. అంతేనా? మనం ఇవన్నీ మెనూ కరెక్ట్ గా సెట్ చేసుకుంటే ఆర్డర్ లో వస్తుంది. సో వేర్ షుడ్ వి ఫైండ్ మెనూ? లెట్స్ చెక్. అన్ని సర్చ్ చేద్దాము. Okay, here there is no menu. Here there is no menu. Okay, now appearance. See, in the fourth thing there is a menu. Okay, in appearance there are menus. Okay, click on it. See, let's give a name. What should we give? I'm giving it as a trial. Okay, trial menu. Let's give some name for the menu. I'm clicking on create menu. Okay, ఓకే, నవ్ చూడండి, ఇప్పుడు మనము మెనూకి పేజెస్ యాడ్ చేయాలి. సో హియర్ ఆల్ ది పేజెస్ వాట్ వి వాంట్, క్లిక్ ఆన్ ఆల్ దెమ్. ఓకే, ఏ పేజెస్ డిస్ప్లే కావాలనుకుంటున్నారో మెనూలో అవన్నీ చూస్ చేసుకోండి. ఓకే, నవ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ యాడ్ టు మెనూ. ఓకే, చూడండి ఇప్పుడు కూడా అన్ని మిస్ ఆర్డర్ లోనే ఉన్నాయి. లెట్స్ సెట్ దెమ్. జస్ట్ క్లిక్ ఆన్ ది థింగ్ వాట్ యు వాంట్ అండ్ డ్రాగ్ ఇట్. ఓకే,
జస్ట్ నేను హోమ్ పేజ్ ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాను, చూడండి పైకి వచ్చేసింది. నౌ ఐ వాంట్ అబౌట్ అస్ పేజ్ ఇన్ సెకండ్ ప్లేస్. ఓకే, అబౌట్ అస్ పేజ్ ని డ్రాగ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఐ వాంట్ బ్లాగ్ ని థర్డ్ ప్లేస్ లో పెట్టాను. ఐఎమ్ టేకింగ్ అప్ ఫోటోగ్రఫీ. ఓకే, ఫోటోగ్రఫీని కూడా బ్లాగ్ తర్వాత పెట్టాను. సో ఈ బర్త్డేస్, క్యాండిడ్, వెడ్డింగ్ అన్ని కూడా అరేంజ్ చేద్దాం. ఫస్ట్ నాకు వెడ్డింగ్ కావాలి, నెక్స్ట్ బర్త్డేస్, నెక్స్ట్ క్యాండిడ్. ఓకే, సో నాకు ఫోటోగ్రఫీలో సబ్ టాపిక్స్ కావాలి అనుకున్నాను. అంటే ఫోటోగ్రఫీలో నేను ఇవన్నీ చేస్తాను, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేస్తాను, బర్త్డేస్ కి ఫోటోగ్రఫీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను, క్యాండిడ్ ఫోటోగ్రఫీ కూడా నేను చేస్తాను. ఓకే, లెట్స్ మేక్ ఇట్ యాజ్ సబ్ ఐటమ్స్. జస్ట్ డ్రాగ్ దెమ్ aside. ఒక చిన్నగా పక్కకు డ్రాగ్ చేసి పెట్టేయండి. See, they became sub items now. Okay guys, clear? Yes, We are ma'am. going to appearance, menus and just reordering them. మనకు మెనూలో ఏ ఐటమ్స్ కనిపించాలో, ఏ ఆర్డర్ లో కనిపించాలో అన్ని సెలెక్ట్ చేసుకొని పెడుతున్నాం. ఓకే, నవ్ ఐఎమ్ సేవింగ్ ది మెనూ. సో ఇక్కడైనా మీరు మెనూ సేవ్ చేసుకోవచ్చు, ఇక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, నవ్ ఐఎమ్ సేవింగ్ ది మెనూ. ఓకే, ఇప్పుడు చూద్దాం గైస్ ఆర్డర్ ఎలా ఉందనేది. బిఫోర్ మనకు ఆర్డర్ ఇట్లుంది. నౌ ఐఎమ్ రిఫ్రెషింగ్ ది పేజ్. ఓకే, లెట్స్ రిఫ్రెష్ ఇట్ అగైన్. ఇట్స్ నాట్ కమింగ్, గివ్ మీ ఎ మినిట్. Did I save the menu? Give me a minute, guys. Okay, guys, we kept the menu in the order and choose where it should display. Okay, horizontal menu నేను చూస్ చేసుకుంటున్నాను. Choose it where we should display the menu. We can also display the menu in footer also. Footer క్లిక్ చేస్తే కూడా ఫూటర్ లో కూడా మెనూ డిస్ప్లే అవుతుంది, చూపిస్తాను చూడండి మీకు. ఓకే, see, you can see that the menu is in order. చూడండి మనకు సబ్ పేజెస్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. గైస్, కెన్ యూ నోటీస్ దట్? ఇప్పుడు ఇందాక ఫూటర్ లో కూడా ఒక మెనూ యాడ్ చేశాను మీకు. లెట్స్ సీ వేర్ ఇట్ ఈస్. చూడండి ఇక్కడ కూడా మనకు మెనూ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఓన్లీ వన్ మెనూ, దెన్ సింప్లీ యూ కెన్ remove this footer menu. You can just click on save menu and then see sub categories అన్ని డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ మెనూ డిసపియర్ అయిపోయింది. గైస్, డిడ్ యూ నోటీస్ దట్? ఆర్ యూ ఫాలోయింగ్? yes, most of you people noticed it, I think. ఓకే, సో మనం ఇప్పుడు పేజెస్ క్రియేట్ చేసేసాము, సబ్ పేజెస్ కూడా క్రియేట్ చేసేసాము. తర్వాత we created a menu. Now see, this page is not looking good. నాకు ఈ థీమ్ నచ్చట్లేదు. సో we go for changing the theme. Okay, let's do that. So where should we find that theme? Go for appearance and then see the first option only, there is themes. Okay guys, I'm clicking on the themes. ఓకే, చూడండి ఇక్కడ మనకు 3 థీమ్స్ ఉన్నాయి. నాకు ఇంకా మోర్ థీమ్స్ కావాలనుకోండి, యూ కెన్ గో ఫర్ క్లికింగ్ యాడ్ న్యూ ఆర్ యూ కెన్ క్లిక్ ఆన్ యాడ్ న్యూ థీమ్. క్లిక్ చేసుకుందాం. ఓకే, సో నేను చెప్పాను మీకు ఇందాక వర్డ్ ప్రెస్ మోర్ దాన్ 10,000 థీమ్స్ ప్రొవైడ్ చేస్తుంది అనేసి. ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ థీమ్స్. ఇఫ్ యూ లైక్ సంథింగ్, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్ and you can see its preview. See, ఇది ఈ టైప్ లో ఉంటుంది పేజ్ అనేది మనం చూడొచ్చు. ఓకే, ఇలా ఉంటుంది థీమ్ లుక్ అనేది మనం చూడొచ్చు. జస్ట్ ప్రివ్యూ ఇట్. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఎనీ థీమ్, జస్ట్ ఇన్స్టాల్ ఇట్ అండ్ దెన్ యూ విల్ గెట్ ఆప్షన్ కాల్డ్ యాక్టివేట్. ఓకే, ఫస్ట్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా అక్కడ చాలా థీమ్స్ ఉన్నాయి, ఇవి కూడా ఏం నచ్చలేదు అనుకుంటే యూ కెన్ గో ఫర్ పాపులర్. You can also go for latest. See,
all these themes. If you want, you can preview them. See, ఇలా ఉంటుందండి టీమ్ మనం అప్లై చేశాక ఒక జస్ట్ ఏ ప్రివ్యూ. ఓకే, ఐ డిడ్ంట్ లైక్ దిస్ థింగ్ ఆల్సో. ఇప్పుడు నాకు వెడ్డింగ్ మీద చేస్తున్నాను నేను ఒక వెబ్సైట్, నాకు వెడ్డింగ్ మీద కావాలి. సో యూ కెన్ గో ఫర్ సర్చింగ్ హియర్. ఓకే, వెడ్డింగ్. ఓకే, సి ఇట్ ఈస్ షోయింగ్ మీ థీమ్స్ ఫర్ వెడ్డింగ్. సి నాకు ఒక వెడ్డింగ్ థీమ్ దొరికింది చూడండి. సి ఇట్స్ ఎ వెడ్డింగ్ థీమ్. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఓకే, ఇంకా నాకు వెడ్డింగ్ వద్దు, సమ్ ఎడ్యుకేషన్ మీద కావాలనుకోండి, యూ కెన్ గో ఫర్ ఎడ్యుకేషన్. ఓకే, సో మీకు ఏ టాపిక్ మీద కావాలనుకుంటే ఆ టాపిక్ మీద జస్ట్ సెర్చ్ హియర్ అండ్ యూ కెన్ ఫైండ్ యాజ్ మెనీ థీమ్స్ యాజ్ యూ కెన్. ఓకే, చూడండి, యూ కెన్ జస్ట్ రివ్యూ ఇట్. ఇఫ్ యూ లైక్ ది థీమ్ యూ కెన్ ఇన్స్టాల్ ఇట్. ఓకే, ఓకే గైస్, ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్, ఇట్స్ ఓకే. ఓకే, మీకు ఈ థీమ్స్ కూడా ఏం నచ్చలేదు అనుకోండి, యూ కెన్ బై థీమ్స్ ఫ్రమ్ అదర్ వెబ్సైట్స్. యూ కెన్ బై ప్రీమియం థీమ్స్. దోస్ ఆర్ కాల్డ్ as ప్రీమియం థీమ్స్. ఇవన్నీ మనకు వర్డ్ ప్రెస్ ప్రొవైడ్ చేసే ఫ్రీ థీమ్స్. యూ కెన్ గో ఫర్ బయింగ్ ప్రీమియం థీమ్స్ అంటే యూ హ్యావ్ టు పే సమ్ కాస్ట్ అనమాట. వేర్ వీ కెన్ బై దీస్ ప్రీమియం థీమ్స్, I'll give you some website names. They can be Theme Forest, .net, and you can also go for My Theme Shop అని ఉంటుందండి. There also you can go and buy themes. Okay, I'll show you. Theme Forest. Okay, I'm opening it. I'll show you how they look. చూడండి, ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ కూడా మనం సర్చ్ చేసుకోవచ్చు. సపోజ్ హాస్పిటల్ థీమ్ కావాలనుకోండి, ఒక హాస్పిటల్ బిల్డ్ చేద్దాం అనుకున్నాం, దానికి ఒక థీమ్ కావాలి. గో ఫర్ సర్చింగ్ ఇట్. నాకు ఈ థీమ్ నచ్చింది అనుకోండి, జస్ట్ క్లిక్ ఆన్ ప్రివ్యూ అండ్ యూ కెన్ లుక్ ఏ preview, nominal preview. Okay, see, it looks nice, right? We don't know how much does it cost. Okay, బాగుంది కదండి థీమ్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఎవరికన్నా మీరు ఫ్రీలాన్సింగ్ లో వెబ్సైట్స్ డిజైన్ చేసి కూడా ఇలాంటి థీమ్స్ మీరు కొనుక్కొని డిజైన్ చేసి ఇవ్వచ్చు. జస్ట్ యూ హ్యావ్ టు మేక్ సమ్ చేంజెస్ టు దిస్ థీమ్. ఓకే, if you want you can buy now. See, here it is showing an option called buy now. You can click on it and buy it. So let's go back. Theme Forest కూడా ఇలానే ఉంటుందండి. Okay, you can okay, My Theme Shop కూడా similar to this. You can go for buying themes like this. Okay, and you can also go for themelog.com. ఇక్కడ ఏంటంటే మీరు if you are not affording to buy, అంటే if you cannot afford for a theme, అంటే మీరు ఏదైనా థీమ్ కొనలేకపోతే you can go for themelog.com. ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ 80% ఆఫ్ పెయిడ్ థీమ్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి ఫర్ ఫ్రీ. ఓకే, 80% ఆఫ్ పెయిడ్ థీమ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి. జస్ట్ చూస్ ఏ థీమ్ హియర్. ఆ నేమ్ గుర్తు పెట్టుకొని themelog.com కి వెళ్ళి ఆ నేమ్ తో చేసి విల్ గెట్ దట్ థీమ్. ఓకే, మోస్ట్లీ 80% ఆఫ్ థీమ్స్ అవైలబుల్ ఉంటాయి. ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు గో ఫర్ ఎ పెయిడ్ థీమ్, యూ కెన్ గో ఫర్ themelog.com and you can simply download it from there. Okay, next, now మనము ఒక థీమ్ ని కొనేసాం. ఇప్పుడు how to insert our theme into WordPress. Let's see. Okay, again I'm going to my WordPress site. Okay, see, can you people see here a option called upload theme? Guys, can you see it? Yes, see, just click on upload theme. You will be asking to upload a file. Okay, యాక్చువల్ గా మీరు ఒక థీమ్ కొన్నాక మీరు దానికి ఒక జిప్ ఫైల్ అనేది ఇస్తారండి.
జస్ట్ అప్లోడ్ దట్ జిప్ ఫైల్ హియర్. ఓకే, ఈ అప్లోడ్ ఫైల్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా మనకి. ఇక్కడ మీరు కొన్న థీమ్ యొక్క జిప్ ఫైల్ అనేది అప్లోడ్ చేస్తే మీరు ఇన్స్టాల్ క్లిక్ చేస్తూనే ఆ థీమ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, చూడండి ఇక్కడ క్రన్ స్టోరీస్ అనే వెబ్సైట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ థీమ్ నచ్చింది అనుకోండి. ఓకే, యూ లైక్ దిస్ థీమ్. మనకు ఎలా తెలుస్తుంది ఈ థీమే నేను నా వెబ్సైట్ కి వాడాలనుకుంటున్నాను. హౌ టు నో దట్ థీమ్? ఓకే, దెర్ ఈస్ ఎ వెబ్సైట్ కాల్డ్ wpthemeisthat.com. okay, please note down that. ఓకే, ఈ వెబ్సైట్ కి వెళ్తే మనము మన థీమ్ ఏదని కనుక్కోవచ్చండి వేరే వాళ్ళకి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ వర్డ్ ప్రెస్ సైట్ యూ కెన్ రికగ్నైజ్ ఇట్. ఒకవేళ వాళ్ళు డిజైన్ చేసింటే ఆ సైట్ కి కోడింగ్ యూస్ చేసి కాంట్ నో దట్ బికాస్ దే డిజైన్డ్ ఇట్. ఒకవేళ వర్డ్ ప్రెస్ తో కనుక వాళ్ళు ఈ థీమ్ ని బిల్డ్ చేసింటే వీ కెన్ నో ఇట్. ఓకే, let's go for what WordPress theme is that.com. Here we should give their domain name. Okay, Trun Stories కదండి, నేను కాపీ చేసుకుంటున్నాను. ఈ నేమ్ ని కాపీ చేసుకుని ఇక్కడ ఇచ్చి నేను ఆ థీమ్ ఏంటనేది సర్చ్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ థీమ్ ఎక్కడ అవైలబుల్ అనేది కూడా చూపిస్తుంది. చూడండి, నా థీమ్ నేమ్ JNews. ఓకే, ఇది ఎక్కడ అవైలబుల్? themeforest.net లో అవైలబుల్ ఉన్నంత థీమ్. యూ కెన్ గో అండ్ బై దెమ్. See, it is giving all the options. Okay, you can just click on themeforest.net and you can preview that theme. Okay, చూడండి ఇక్కడ వచ్చేసింది. అప్పుడే మనకు సైట్ కి నావిగేట్ అయింది. జస్ట్ క్లిక్ ఆన్ JNews. Okay, this is the theme it seems. You can go for a preview and you can buy it. Okay, okay, you can buy it here. Guys, got it right? Now we go for some free theme itself. Okay, manaku some website edo okati unte chalu kada. We'll go for some free theme. Let's search for it. Let's see this something. I think it's good. Okay, కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తుందండి. I'll install it. Okay, I'm installing this. Okay, click on install. Once you install it, click on activate. Okay, install and activate. One thing is go to appearance, go to themes, choose one theme, install that theme and activate it. Okay, then click on activate. See, మనకి ఇప్పుడు ఈ థీమ్ యాక్టివేట్ అయిపోయింది. ఓకే, లెట్స్ సీ ఇట్ హౌ ఇట్ లుక్స్. సో ప్రీవియస్ గా మన వెబ్సైట్ ఇలా ఉందండి. నేను ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నా, చూద్దాం ఎలా అనిపిస్తుందో మన వెబ్సైట్. See, it looks somewhat better, right, when compared to before. Okay, I think it's better. Okay, see, ఇక్కడ టైప్ ఆఫ్ ఫాంట్ కానీ డిజైన్ కూడా మారిపోయింది చూడండి. ఓకే, ఈ థీమ్ ఒక్కొక్క థీమ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టైల్ అండ్ డిజైన్ ఉంటుంది. ఓకే, లెట్స్ కస్టమైజ్ దీస్ థింగ్స్. ఓకే, now we completed 3 steps. Okay, we created pages. Okay, we created a page, we created a menu. Now we installed a theme and applied it for our website. Now we have to customize that theme. Okay, where to customize that theme? Okay, go to appearance and there itself in the second option after the themes you will be seeing customize option. Click on it. Based on theme options change అవుతుంటాయండి. You just explore it, you will get to know. Okay, చూడండి మన థీమ్ నేమ్ is Histia it seems. Okay, so we'll be clicking on first option మీద క్లిక్ చేద్దాం. ఇవన్నీ ప్రో ఫీచర్స్ అండి. ఒకవేళ మనం ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలనుకుంటే ఇఫ్ we pay some money they'll give us pro version also.
Okay, next thing is site identity, it seems. Okay, చూడండి ఇక్కడ it's asking for a logo. Okay, let's go for a logo. Select logo. I should upload some files, it seems. So select some files. You check whether I have some images or not. Okay, India, I'm checking images for. Okay, I am choosing image as a blog. Okay, it's okay. For your understanding, నేను ఏదో ఒక ఇమేజ్ అప్లోడ్ చేసేస్తున్నాను. You choose the correct image. Okay, when you are uploading, I'm selecting it. Okay. Okay, this is how it looks like, it seems. It is asking to crop this image. Okay, after cropping itself, it looks like this, it seems. Okay, I'm selecting this. Click on select. Okay, now it's showing me to crop the image. Okay, see, ఇంతవరకు కావాలి ఇంతవరకు crop చేసుకోవచ్చు, లేదంటే you can resize the image. Okay, here I'm taking the full image. I'm okay with it. Okay, cropping option it is providing me, so I'm clicking on crop image. I've chosen the full image. Now, okay, I have inserted a logo. Now it's asking for a transparent header logo. We can choose it or we may not choose it. See, it is showing us అంటే మన లోగో ఎక్కడ డిస్ప్లే అవుతుంది అనేది మనకు చూపిస్తుంది. చూడండి ఇక్కడ టాప్ సెక్షన్ లో మన లోగో అనేది డిస్ప్లే అవుతుంది. ఇలా ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనేది మనకు ప్రివ్యూ చూపిస్తుంది అనమాట. We can keep a transparent header logo or not, it's okay. So నా సైట్ టైటిల్ గ్లో ఎక్స్ప్లోరర్. ఓకే, చూడండి ఇందాక నాకు ఇక్కడ గో ఎక్స్ప్లోరర్ అని కనిపిస్తుంది కదా, ఇది నా సైట్ టైటిల్ అనమాట. ఓకే, ట్యాగ్ లైన్. వాట్ ఈస్ ది ట్యాగ్ లైన్? జస్ట్ అనదర్ వర్డ్ ప్రెస్ సైట్. ఓకే, చూడండి ఇక్కడ నా ట్యాగ్ లైన్ కనిపిస్తుంది, జస్ట్ అనదర్ వర్డ్ ప్రెస్ సైట్ అనేది. ఓకే, నాకు అది వద్దనుకోండి, ఐ కెన్ కీప్ అనదర్ ట్యాగ్ లైన్ యాజ్ ఎక్స్ప్లోర్ థింగ్స్ సంథింగ్, ఏదో ఒకటి పెడుతున్నాను జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. చూడండి ఇలా కనిపిస్తుంది నాకు. Okay, you can also select the site icon, it seems. I'm okay with this. Okay, now check how it look. Guys, please remember, once you make changes, please publish it. Okay, publish chestene means మీ site లో అనిపిస్తాయి. Okay, I'm clicking on publish. Now let's see whether they reflected or not. Before నా site ఇలా ఉందండి, I'm clicking it. See, నాకు ఒక ఐకాన్ వచ్చేసింది. And now I'm getting explore things. So recent గా నేను చేంజ్ చేశాను కదా, అది కూడా నాకు వచ్చింది. ఓకే, again we go for another options. మిగతా ఆప్షన్స్ చూద్దాం. appearance settings, how should it appear? ఓకే, లేఅవుట్ ఎలా ఉండాలి? ఓకే, సైడ్ లేఅవుట్ కావాలా, లేకపోతే you can change the layout also, it seems. I'm okay with this layout, so I'm selecting that thing only. Okay, then టైపోగ్రఫీ. ఓకే, ఏ ఫాంట్ కావాలి, ఫాంట్ ఎలా ఉండాలనేది కూడా మనం చూస్ చేసుకోవచ్చు. సి, యూ కెన్ ఇంక్రీజ్ ది ఫాంట్. సి, ఫాంట్ ఇంక్రీజ్ అవుతుందండి, అలా అని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో టైటిల్ సెక్షన్ ఇలా ఉంది కదా, యూ కెన్ ఇంక్రీజ్ ది టైటిల్ సెక్షన్ ఆల్సో, ఇట్ సీమ్స్. ఓకే, సెక్షన్ టైటిల్. సో యూ కెన్ మేక్ ఆల్ దీస్ చేంజెస్. ఒక్కొక్క థీమ్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంటుందండి సెట్టింగ్స్. ఐ మీన్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తారు, కెన్ మేక్ దెమ్. ఓకే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అంటున్నారు, కెన్ సెలెక్ట్ సమ్ అదర్ కలర్ ఆల్సో, ఇట్ సీమ్స్. ఓకే, ఐఎమ్ ఓకే విత్ దిస్ కలర్, సో ఐఎమ్ నాట్ చేంజింగ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓకే, దే ఆర్ ఆస్కింగ్ టు సెలెక్ట్ అన్ ఇమేజ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇమేజ్, ఓకే, మీకు ఏమైనా ఇమేజ్ లేకపోతే యూ విల్ గో ఫర్ డౌన్లోడింగ్ ఫ్రమ్ గూగుల్, రైట్? ఓకే, లెట్స్ గో టు గూగుల్ అండ్ డౌన్లోడ్ సమ్ ఇమేజ్. I'm going for wedding images. Okay, నేను ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మీద చేస్తున్నాను కదా, so I'm going for wedding images. Go click on images. Okay, guys, are you following? Yes. Okay, ఇప్పుడు మనము ఒక ఇమేజ్ మీద క్లిక్ చేద్దాము. సమ్ ఇమేజ్, రైట్? చూడండి, మీరు ఇమేజ్ ఎప్పుడు కూడా ఫుల్ గా లోడ్ అయ్యాకే డౌన్లోడ్ చేసుకోండి. రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ click on save image as, give some name to it and describe your location. ఏ లొకేషన్ లో సేవ్ కావాలో క్లిక్ చేసి click on save. ఓకే,
మీరు ఇనిషియల్ గా లోడ్ కాకముందే ఇట్లా బ్లర్ ఉన్నప్పుడే చేస్తే ఇమేజ్ మీకు డౌన్లోడ్ అయ్యేటప్పుడు బ్లర్ వస్తుంది. సో కీప్ ఇన్ మైండ్ దట్ ఇట్ ఈస్ క్లియర్. ద ఇమేజ్ క్లియర్ గా వచ్చాకనే మీరు క్లిక్ చేసుకోండి, ఇమేజ్ ని సేవ్ చేసుకోండి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ దట్ అంటే ఈ ఇమేజెస్ వేరే వాళ్ళు ఏమన్నా కాపీ రైట్స్ ఇష్యూస్ వస్తాయి మాకి అని మీకు ఏమన్నా డౌట్ ఉంటే go to tools. Here you are looking tools, right? Go to tools. ఇక్కడ మీకు యూసేజ్ రైట్స్ అని ఒకటి ఉంది కదండి, క్లిక్ ఆన్ ఇట్. దెన్ యూ కెన్ గో ఫర్ లేబుల్డ్ ఫర్ రీయూస్ ఆప్షన్ చూస్ చేసుకుంటే మనం ఈ ఇమేజెస్ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండి. మోస్ట్లీ వేరే ఇమేజెస్ యూస్ చేసినా కూడా మనకేం ప్రాబ్లమ్స్ రావు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ దట్ మన వెబ్సైట్ లో యూస్ చేస్తే వేరే వాళ్ళ ఇమేజెస్ మనకు కాపీ రైట్స్ ఇష్యూస్ వస్తాయి అనుకుంటే సింప్లీ గో టు టూల్స్. ఓకే, అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. గో టు టూల్స్, గో టు యూసేజ్ రైట్స్ అండ్ క్లిక్ ఆన్ లేబుల్డ్ ఫర్ రీయూస్. ఓకే, ఆ ఇమేజెస్ మనం ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. దేర్ విల్ బి నో కాపీ రైట్ ఇష్యూస్. ఓకే గైస్, okay, now I'm going back. I don't want any background image also. ఇది కూడా బాగానే అనిపిస్తుంది నాకు. Okay, there is any button it seems. Okay, I don't know about it. Next go to front page section. See, big title section it seems. So it is the image background. Initially it is like this it seems. Okay, button URL. Okay, I'll explain you this later guys. Blog. Okay, I'll come to front page section later. Header options. So keep on checking all the options guys. If you check all the options, we'll get it. Okay, menus. You see our menu name is getting displayed here guys. It's trail menu. We kept a name it as we named it as trail, right? So here, so in this order it is displaying guys. Here also can reorder them. Okay, you can reorder them like this. If you want to create again a sub menu also, you can just drag it here and you can again create a sub menu. Okay, see, again in Candid you are getting a sub menu. Okay, so just drag and drop it. Okay, not a big issue. Then I'm going back. Okay, I'll come to widgets later. Now I'm going to home page settings. See guys, I said you one thing, right? Do you remember initially అన్ని వర్డ్ప్రెస్ సైట్స్ కూడా డైనమిక్ లో ఉంటాయని చెప్పాను. డూ యూ రిమెంబర్ గైస్? ప్లీజ్ రెస్పాండ్. ఎస్, అన్ని కూడా లేటెస్ట్ పోస్ట్ అన్ని టాప్ లో వస్తాయని చెప్పినాను. సో సి యువర్ హోమ్ పేజ్ డిస్ప్లేస్ లేటెస్ట్ పోస్ట్ మీన్స్ ఇనిషియల్ గా అన్ని వెబ్సైట్స్ కూడా డైనమిక్ గానే ఉంటాయి. సో జస్ట్ మేక్ ఇట్ యాజ్ స్టాటిక్. మనకు ఫస్ట్ వెబ్సైట్ చేస్తున్నాం కదా, choose it as a static. Website అనేది యూజువల్ గా స్టాటిక్ గానే ఉంటుంది. ఐ హావ్ టు చూస్ ఏ హోమ్ పేజ్. ఓకే, సెలెక్ట్. నాకు హోమ్ పేజ్ ఏం కావాలి? హోమే కావాలి. ఓకే, ఓకే guys, this is our home page now. See how it's looking. Home page, we make it as static page. So original design అని డిస్ప్లే అవుతుంది చూడండి. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ పబ్లిష్. ఓకే, మీరు మీ పేజ్ ని స్టాటిక్ చేసుకోవాలి అనుకుంటే యూ హ్యావ్ టు గో ఫర్ అపియరెన్స్, దెన్ కస్టమైజ్. ఇన్ కస్టమైజ్ ఆప్షన్స్ we go for what we go for. Please someone say me. Appearance, customize, and then we go for home page settings. Okay, home page settings. Next, what will we choose? Do we choose latest post or do we choose static page? Guys, please respond. Unmute yourselves. Guys, please. Are you following me guys? Yes ma'am, static page. Yes, if we want to make our website as static, we will be choosing an option called static page. Okay, please note this. We go for appearance. Okay, yeah. Okay,
We go for appearance, then we choose customize. We go for home page settings, and then we'll be choosing static page. Okay. Now I publish this page. Let's see how it looks. Okay. See, it's somewhat better, right? See, how is it looking, guys? Is it good? Yes, it is good, right? Somewhat better when compared to our previous page. Okay. Okay. యూజువల్లీ హోమ్ పేజ్ సెట్టింగ్స్ అనేటివి ప్రతి థీమ్ లో కూడా ఉంటాయండి. ఓకే, దెన్ వీ గో ఫర్ ఎడిటింగ్ దీస్ థింగ్స్. ఓకే, నాకు ఇక్కడ ఇది నచ్చలేదు అనుకోండి, జస్ట్ ఇట్ ఈస్ గివింగ్ హియర్ ఓన్లీ ఆప్షన్స్. ఇక్కడే నాకు ఒక ఆప్షన్ ఇస్తుంది, పెన్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను క్లిక్ చేసి నాకు ఇమేజ్ నచ్చలేదు, సో నేను వెడ్డింగ్ కోసం అడ్వర్టైజ్ చేసుకుంటున్నా కదా. సో ఐ వాంట్ టు చేంజ్ ది ఇమేజ్. క్లిక్ ఆన్ చేంజ్ ది ఇమేజ్, అప్లోడ్ ఫైల్, then again select the file and then go for Indian wedding. Okay, okay, then I'm choosing that image. Okay, here I want to change the title also. What will we keep? Okay, photography. Okay, here there is a button, it seems. Okay, what should I keep there? I'll keep there as book now. Okay, if you want our photography, we are interested, please book now. Okay. Okay, sorry, I changed it, some other text. So it is asking URL for button also. What it means is, if ఎవరన్నా కస్టమర్ వచ్చి ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఏ పేజ్ కి నావిగేట్ అవ్వాలి అని అడుగుతుందండి. సో విల్ క్రియేట్ అనదర్ పేజ్ ఫర్ ఇట్ లేటర్. I'll say it how to work it out. Okay, I'm giving some page initially like home page అని నేను ఇవ్వడానికి చూస్తాను. Okay, just go for it. I'm clicking on home page and I'm selecting that URL. Okay, URL సెలెక్ట్ చేసుకుని అదే URL ఇక్కడ కూడా ఇస్తున్నాను. ఓకే guys, are you following? See, yes guys, did you notice this URL http://goexplorer.xyz? Okay, is it secured, guys? Does it have a SSL certificate? No. Why? How can you say that it is not secure? There is no padlock. Yes, there is no padlock, and here itself it is showing as not secure, and it is not having HTTPS. Okay, it is only having HTTP, so we can recognize it as not secured. Okay, okay guys, now I'm publishing it. Let's see how it looks. See guys, it's somewhat better, right? I think we gave both the same. Make your moments memorable. Okay. Okay, publish it. See guys, it is looking better, right? See, you can change here also, these things also can change it. We people can do it again afterwards. Okay, now see here contact details are there, right? We ఇక్కడ background image కూడా change చేసుకోవచ్చు, ఇంకా section title change చేసుకోవచ్చు. If you want to change the address also, you can change this. Okay, please explore all these options. Okay, and blog. Okay, see here ఒక బ్లాగ్ ఉంది కదా మనకి, హలో వరల్డ్ అని ఒకటి కనిపిస్తుంది, ఇది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, బ్లాగ్ అనే నేమ్ చేంజ్ చేయొచ్చు. ఇంకా ప్లీజ్ కాంటాక్ట్ us and I'm keeping it.
Just I'm showing you guys. You can keep the relevant content there. Okay, let's check it. See guys, the text changed. Okay, please go for more exploration so that you will get to know new things. Okay, now I'll go for header options. Okay, what all options are left? Go for front page section, which title section? Okay, see ఈ title లో మనకి emoji set చేసాము. Okay, it is good. I think about. సో ఇక్కడ అబౌట్ లో కొంచెం కంటెంట్ ఉంది కదండి, యూ కెన్ ఆల్సో ఎడిట్ ఇట్. సో దిస్ ఆల్ థింగ్స్ యూ కెన్. మ్యామ్ ఆడియో రావట్లేదు మ్యామ్ ఇది. ఇప్పుడు వినిపిస్తుందా అండి ఆడియో? Guys, can you hear me now? Yes guys. Okay, see, let's check what all we have done. Okay, మనం ఇప్పుడు ఒక పేజ్ క్రియేట్ చేసాము. ఓకే, ఒక మెనూ క్రియేట్ చేసాము, థీమ్స్ చేసాము. అంటే we applied a theme for our website and we also customized it. Okay, we covered all the 4 steps, right? See guys, మనకి ఇక్కడ ఒక పోస్ట్ కనిపిస్తుంది చూసారా, హెలో వరల్డ్ అనేది. ఓకే, if you want it you can keep it or you can delete it. How to delete it? See, ఇక్కడ post అని ఒక పేజ్ ఉంది కదా, go to post and simply click on trash. Okay, we can create a new post and we can write something whatever we want. Okay, see, I deleted it, it disappeared. See, okay, how to write a post, what content should we write, ఇంకా how to create categories and subcategories, all will be going to learn in next class.